సభాధ్యక్షులు మన సర్పంచ్ గారైన తిరుపాల్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు దేవి గారికి, డాక్టర్ నారాయణ స్వామి గారికి, డాక్టర్ శివకృష్ణ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండలం కన్వీనర్ కొండప్ప గారికి, అదేవిధంగా సర్పంచులకు, నాయకులకు, వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన మా తండ్రి మా తల్లి వయసుండే వాళ్ళు వచ్చేసిన పెద్దలందరికీ కూడా పాదాభివందనలు కూడా తెలియజేసుకుంటూ, ఏ గ్రామానికి ఎవరు వృద్ధులు ఉన్నారో, ఎవరికి బ్యాక్ పెయిన్ ఉందో, ఎవరికి మెడ నొప్పి ఉందో, ఎవరికి వాకర్ కావాలో కూడా డాక్టర్స్ కూడా గుర్తించి ఇచ్చిన తర్వాత మా లీడర్లు కూడా ఒక్కసారి అన్ని కూడా గ్రామాలన్నీ కూడా తిరిగి లిస్ట్ రెడీ చేస్తే లిస్ట్ ప్రకారమే మేము దానికన్నా ఎక్కువ మనం ఇవన్నీ కూడా పరికరాలన్నీ కూడా తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లో కూడా అందజేసామని కూడా ప్రతి ఒక్కరికి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దాదాపు ఈరోజు మన గ్రామాల్లో కానీ వృద్ధులకి, వికలాంగులకు కానీ బ్యాక్ పెయిన్ ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో మనకి ఈ బెల్ట్ ఎక్కువ మంది వాడుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో. ఇది నడుము నొప్పి ఉండే వాళ్ళకి మాత్రం ఇది వేసుకుంటే ఎక్కువ మన మహిళలు కూడా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానికని ఇది కూడా వేసుకుంటే బాగా స్టిఫ్గా ఉంటుంది, తర్వాత ఇబ్బందికరంగా లేకుండా మన పని మనం చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి మెడ నొప్పి, నెక్ నొప్పి అని చాలా మంది ఇవి కూడా వేసుకుంటా ఉంటారు. ఇవి కూడా మంచి క్వాలిటీతోనే మన ప్రభుత్వం ఇచ్చింది. ఇవి కూడా ఎవరికైతే ఆ విధంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఇవి వాడొచ్చు అని కూడా చెప్తున్నాం. ఇది స్టిక్ కూడా చాలా మామూలుగా కట్టెలు వాడుతూ ఉంటాం, ఇంకా పెద్ద అమ్మ ఆడుతుంది అలాగా కాకుండా ఇది చేయి దీంట్లో పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా నడవడానికి ఇది కూడా తీసుకొచ్చారు. తర్వాత మన కాళ్ళు వాకర్స్ కూడా ఇచ్చినాం. కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి కట్టె మీద నడవలేకుండా వాళ్ళకి ఈ వాకర్ కూడా ముఖ్యం కాబట్టి రెండు చేతులు మనం దాని మీద ఉదుపొడిచి నడవడానికి మంచి అవకాశం ఉంటుందని ఈ వాకర్స్ కూడా మనం తెప్పించింది కూడా జరిగింది. ఈ రకంగా మన మండలంలో చాలా వరకు కూడా వచ్చినాయి.